విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం. కన్యా రాశి వారికి మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదా. మీకు ఇప్పుడు అనేది చాలా విధాలుగా అదృష్టం రాబోతుంది. కన్యా రాశి వారు నమ్మండి, ఎందుకంటే గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అవన్నిటికీ కూడా మీకు ఇప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. అదృష్టం వస్తుందండి. అన్ని విధాలుగా డబ్బుని చూడగలుగుతారండి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ అదృష్టం అనేది తొందరగా ఇంకొన్ని గంటల్లోనే మీకు రాబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు మార్పు రాబోతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలకు ఎంతగానో మీరు ఎన్ని డబ్బులు తగలేస్తున్నారంటే అది చెప్పలేని విషయం. అది కూడా విచిత్రంగా, అంటే అక్కడికక్కడే జారి పడిపోవడం కానీ, ఏదైనా దెబ్బలు తగడం కానీ, లేదంటే ఏదో విధంగా సమస్య రావడం. అంతేకాదండి, అప్పటికప్పుడే అనారోగ్య సమస్యలు, అంటే ఏదైనా తింటే అనారోగ్య సమస్య, ఏదైనా తాగితే అనారోగ్య సమస్య అన్నట్టు చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నారు ఈ కన్యా రాశి వారు. ఇప్పుడైతే వీరికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. సమస్య అంటే ఎలాగంటే, పెట్టుబడులు పెట్టేశారు, ఆ డబ్బు అక్కడ ఉండిపోయింది, లాభాలు రావట్లేదు, నష్టాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో చిక్కులు, ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, మాట భార్యాభర్తల మధ్య పెరిగిపోవడం, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు, ఏం చేస్తున్నామో, ఎటువైపు వెళ్తున్నామో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారంటే అది కన్యా రాశి వారే. కన్యా రాశి వారికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఊరట లభిస్తుంది. చాలా సంతోషంగా జీవితం మొదలు పెడతారు. గతంలో అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ఎన్నో పెట్టుబడులు పెట్టారు కదా, ఆ లాభాలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. గతంలో మీ చేత సహాయ పొందిన వారు, మీ వల్ల మేలు కలిగిన వారు అందరూ కూడా ఇప్పుడు మీకు వారందరూ ఉన్నాము అన్నట్టు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. కన్యా రాశి వారైతే ఇంకొన్ని గంటల్లోనే మీ జీవితంలో వచ్చే వ్యక్తుల ద్వారాగా ఎన్నో మార్పులు చూస్తారు. అన్ని విధాలుగా, అంటే అన్ని రంగాల్లో ఉన్నవారు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, సినీ రంగం, ఎన్ని రంగాల్లో ఉన్నవారు కూడా చక్రం తిప్పగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అదృష్టం కలుగుతుంది. శత్రువుల పైన విజయం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ కూడా మీ మాటను వింటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వినగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది. బయట వ్యక్తుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. 2 చేతుల నిండుగా కూడా డబ్బుని చూడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషం కలుగుతుంది. అనుకున్నదన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అండి. మీకు అంతర్గత శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఇప్పుడప్పుడే దాన్ని తెలుసుకోలేరు. కొంత సమయం తరువాత, కొన్ని నెలల తరువాత మీకు ఆ విషయం తెలుస్తుంది. అంతా మునిగిపోయాక తెలుసుకోవడం కాదు. ఒకవైపు జాగ్రత్తగా ఉండండి. మీతోనే ఉంటూ మీకు చెడు చేసే వ్యక్తులు ఉంటారు. ఒక కంట కనిపెడుతూ అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండండి అన్నమాట.